రైట్. హైదరాబాద్లోని పుప్పాలగూడ వద్ద కాంది శీకుల భూముల్లో చేపట్టిన భారీ నిర్మాణం అంట. ఈ భూమాయ చేశారు. పుప్పాలగూడలో 6,000 కోట్ల భూ కుంభకోణం. ఓఆర్ఆర్ను ఆనుకొని ఉన్న కాంది శీకుల భూముల్లో 30,000 కోట్ల విలువైన రియల్ ఎస్టేట్ వ్యాపారం అట. 2005లో నిషేధిత జాబితాలో ఉన్న ప్రభుత్వ భూములు ఇవి. 2021లో ఆ జాబితా నుంచి కొన్ని భూములు తొలగింపట. 2022లో భారీ నిర్మాణాలకు హెచ్ఎండిఏ అనుమతులట. 2025లో కొన్ని భూములు మళ్ళీ నిషేధిత జాబితాలోకి. మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి కనుసన్నల్లో సాగిన వ్యవహారం అట. ఆయన కాంగ్రెస్లోనే ఉన్నాడు ఇప్పుడు. వెస్టర్న్ కన్స్ట్రక్షన్ కంపెనీకి దాసోహమైన హెచ్ఎండిఏనంట. కంపెనీ డైరెక్టర్గా రంజిత్ రెడ్డి కుమారుడు రాజ్ ఆర్యనంట. మరోమారు ఎంపీ బంధువు కంపెనీదే కూడా అదే దారట. ఈ భూదందాపై లోకాయుక్తకు ఈడీకి ఫిర్యాదులంట. ఎట్లా ఉంచుడు కథ. ఈ రంజిత్ రెడ్డి అనే వ్యక్తి కాంగ్రెస్లోనే ఉన్నాడు. అందుకే అధికార పార్టీలోకి పోయాడు ఆయన. అర్థమైందా? బీఆర్ఎస్ ఎంపీగా ఉండే గతంలో కాంగ్రెస్లోకి పోయిండు. ఈ కథలు చేస్తున్నారు కాబట్టి కాంగ్రెస్లోకి పోయారు వాళ్ళు. 2005 నాటికి అన్ని ప్రభుత్వ భూములే. 2021 నాటికి వాటిలో కొన్నింటిని ప్రైవేటు భూములుగా చూపించారట. 2025 నాటికి మళ్ళీ వాటిలో కొన్నింటిని ప్రభుత్వ భూముల జాబితాలో చేర్చారు. ఎంత లేదన్న ఎకరా 100 కోట్ల ధర పలికే భూమి అది. 2005 నుంచి ఖాళీగా ఉన్న ఆ భూముల్లో 2021లో బహుళ అంతస్తులతో భారీ భవన నిర్మాణాలకు అనుమతులు ఇచ్చారు. సుమారు 30,000 కోట్ల రియల్ ఎస్టేట్ వ్యాపారానికి గేట్లు ఎత్తినట. వాయబ్బా. రాజకీయ నేతల అత్యాశకు అధికారుల వత్తాసు తోడై ఫలితం ఇది. ఖచ్చితంగా రాజకీయ నేతల అత్యాశకు అధికారుల వత్తాసు 100% ఉంటుంది. హైదరాబాద్లో ఔటర్ రింగ్ రోడ్డును ఆనుకొని పుప్పాలగూడలో ఉన్న కాంది శీకుల భూముల కథ ఇది. అత్యంత విలువైన ఆ ప్రభుత్వ భూములు ఇష్టం వచ్చినట్టుగా నిషేధించే జాబితా నుంచి ఎలా తీసేశారు, అందులో కొన్నింటిని ప్రైవేటు భూములుగా ఎలా చూపించారు, మళ్ళీ ఆ భూములో కొన్నింటిని ప్రభుత్వ భూముల జాబితాలో ఎలా చేర్చారు, ఈ మార్పిళ్ల వెనుక మతలబు ఏమిటి? ఎన్నో ప్రశ్నలు. ఈ భూ కుంభకోణం విలువ 6,000 కోట్లంట. అబ్బా, 6,000 కోట్లంట. దీని వెనుక గత ప్రభుత్వంలో చక్రం తిప్పిన వ్యక్తులు ఉన్నారు. ప్రభుత్వం మారగానే వారంతా కండువాలు మార్చి అధికార పార్టీలోకి ఫిరాయించారట. నేను చెప్పలే ఇప్పటిదాకా. ఇదంతా బీఆర్ఎస్ హయాంలో జరిగింది. ఈ కథ అంతా, ఈ లంగపని అంతా బీఆర్ఎస్ హయాంలో జరిగింది. ఆ ఎంపీలు, మాజీ ఎంపీలు, అది వాళ్ళంతా ఇప్పుడు పోయి అధికార పార్టీలో చేరిండ్రు. కేవలం ఆస్తులు కాపాడుకోవడానికి, అంతే, ఏం లేదు. బీఆర్ఎస్ పార్టీ నిషేధిత భూములను సైతం రాత్రికి రాత్రే తనకు కావాల్సిన వాళ్లకు కట్టబెట్టిందంటూ 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు రేవంత్ సహా పలువురు కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. అధికారంలోకి వచ్చాక కూడా గత సర్కారు భూ ఆక్రమాలపై ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహిస్తామని పలుమార్లు హెచ్చరించారు. ఆడిట్లో భాగంగా ఈ భూములపైన దృష్టి సారిస్తే అక్రమాలపై నిగ్గు తేలే అవకాశం ఉందంట. ఇంకెట్లుంది కథ. కంచెనే చేయను వేసింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగింది. కాంది శీకుల భూమిని అడ్డంగా దోసుకున్నారయ్యా. ఎంత లేదన్నా ఎకరా 100 కోట్లంట. మొత్తం 6,000 కోట్ల విలువైన భూములు అంట అవి. ఇక సిగ్గు తప్పి మనం బతకాలి నిజంగా. ఈ భూములు అయితే ఎక్కడికక్కడ దోసుకొని తింటున్నారు. ఎక్కడికక్కడ ఈ అప్పర్ క్యాస్ట్ వాళ్ళు ముఖ్యమంత్రులు అయ్యి ఎక్కడికక్కడ అడ్డంగా నిలువ దోసుకొని తింటున్నారు. కాంది శీకుల భూమి పుప్పాలగూడలో 6,000 కోట్ల భూమి కుంభకోణం జరిగింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగింది సుమా ఇది. రంజిత్ రెడ్డి మాజీ ఎంపీ బీఆర్ఎస్, ఆయన కొడుకు దీనికి డైరెక్టర్గా ఉన్నాడు. దీనికి అంతటికి ఆయన పేరు రాజ్ ఆర్యన్ అంట. అందుకే అధికారం పోయినెంబడే కాంగ్రెస్లోకి పోయింది రంజిత్ రెడ్డి. మీరు గమనించినరా? బీఆర్ఎస్ ఏం తక్కువ చేయలే ఆయనకు. ఎంపీ టికెట్ ఇచ్చింది, మంచిగా గౌరవించింది, మంచిగా పలకరించింది.